హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గా కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది. కొత్త వారికైనా సరే చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా ఒక ఫోల్డింగ్ ఉంటుంది. అంటే మనం కొనుక్కొచ్చినప్పుడే ఈ విధంగా ఫోల్డింగ్ ఉంటుంది, అంటే నిలువుగా ఉంటుంది. దాన్ని ఈ విధంగా విడదీసేసుకోండి. మనకి కొంచెం వెడల్పుగా ఫోల్డింగ్ వేసుకున్నాం అనుకోండి, కుచ్చులు అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. అంటే ప్యాంట్ కుర్చీలు మనకి ఎక్కువ రావాలి అనుకుంటే మనం ఈ విధంగా నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఒక ఫోల్డింగ్ ఉంది కదా, నేను దీన్నే ఇంకొక ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను ఇలాగా. ఓకేనా, ఇలా మనము 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి. తర్వాత ఈ కింద వైపున ఒక 2 ఇంచీలు గ్యాప్తో ఒక మార్కింగ్ వేయండి. అది ఎందుకంటే పట్టి ఫోల్డింగ్ వేయడం కోసము. ఇక్కడ ప్యాంట్ పొడవు వచ్చేసి 36 ఇంచీలండి. 36 ఇంచీల్లో మనము 8 ఇంచులు తగ్గించుకొని మిగతా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అంటే ప్యాంట్ పొడవు మార్కింగ్ 8 ఇంచులు తగ్గించుకొని వేసుకోవాలి. ఇక్కడ ప్యాంట్ ఒక పొడవు 36 ఇంచులు కదా, నేను ఇక్కడ 28 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఓకేనండి, ఎవరికైనా సరే ఇది కొంచెం లావుగా ఉంటారు కాబట్టి 8 ఇంచులు తగ్గించుకున్నాను. కొంచెం హైట్ తక్కువ ఉండి కొంచెం సన్నగా ఉన్నారు అంటే ఒక 7 ఇంచెస్ దాకా తగ్గిస్తే సరిపోతుంది. ఓకేనా, ఇలా వేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి 8 ఇంచెస్ ఇలా పైకి మిగిలింది కదా, ఇది వచ్చేసి మనకి నడుం పట్టికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది కట్ చేసి తీసేయండి. ఇలా తీసేసాం కదా. ఇలా తీసేసాక ఈ కింద వైపున మనకి కాలు దగ్గర మనం మార్కింగ్ వేసాం కదండి. ఇక్కడ లూజ్ నాకైతే 12 ఇంచుల దగ్గర వచ్చింది. నేను ఒక 6 ఇంచులకి మార్కింగ్ వేసి అలాగే ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. ఓకేనా, నేనైతే 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇలా ఇక్కడ కింద వైపున వేసేసాక మనకి ఈ చివర వచ్చేసి కిస్తా మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 7.5 దగ్గర ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా 8 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి 2 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ వేసేసి ఇలా బాక్స్ లాగా డ్రా చేసి ఇలా రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఇక్కడ మనకి ఈ షేప్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు క్లాత్కి ఆ చివరన మార్కింగ్ వేసాము, ఇక్కడ వేసాం కదా, ఇప్పుడు ఇలా షేప్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే మనకి ఏంటంటే ఇది పటియాలా మోడల్లోనే వస్తుందండి, కొంచెం లూజ్గా వస్తుందన్నమాట ప్యాంట్ అనేది. ఇలా క్రాస్గా మనమైతే ఈ మార్కింగ్లో కింద మార్కింగ్ తెచ్చి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇలా అంతేనండి, సింపుల్గా అయిపోతుంది మనకి ప్యాంట్ అయితే. మీకు లూజ్ కావాలంటే ఇక్కడ ఈ విధంగా ఎక్కువ క్లాత్ విడిచిపెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ క్లాత్తో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఫ్రంట్కి వస్తుంది ఇది. ఓకేనా, ఇలా షేప్ అయితే ఇవ్వాలి. ఓకేనా, కింద వైపున మనకి ప్యాంట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నడుం పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఇందాక విడిచిపెట్టుకున్నాం కదా 8 ఇంచెస్ క్లాత్, దాన్నే ఇప్పుడు మనకి ఈ నడుం బెల్ట్ కోసం తీసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోండి ఇలాగా. ఇప్పుడు మనకి కస్టమరు హిప్ లూజ్ ఉంటుంది కదా, హిప్ లూజ్ ఎంత అని చెక్ చేసుకోండి. హిప్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ 46 ఇంచీలు అయితే వచ్చిందండి. నేను ఎక్స్ట్రాగా ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే మొత్తం 50 ఇంచీలు అనమాట. 50 ఇంచుల్లో సగం ఎంత వస్తుంది, 25 ఇంచీలు. ఆ 25 ఇంచులని ఈ చివర అలాగే ఇంకొక చివర కూడా మార్కింగ్ వేసుకోవాలి. మీకు హిప్ లూజ్ ఎంతైనా రానివ్వండి, దానికి ఒక 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనకి హిప్ లూజ్ మార్కింగ్ అయితే వేసుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి మనము ఒక 2 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేయండి. ఓకేనా, ఇది ఎందుకంటే మనకి ఫోల్డింగ్ వేసి కుడతాం కదా, నాడ అంటే మనకి ప్యాంట్కి పైకి నాడ వస్తుంది కదా, ఆ హోల్ కుట్టడానికి అనమాట. చూడండి, ఇలా మనం ఫోల్డింగ్ వేసి కుడితే ఈ లోపల నాడ అనేది వస్తుంది. అంటే మనకి మొత్తానికి ఇక్కడ ఈ 2 ఇంచులు వదిలేసి ఈ కింద వైపున 8 ఇంచులు ఉండాలన్నమాట. ఓకేనండి, మీకు ఇందాక నేను చెప్పినట్టుగా హైట్ కొంచెం తక్కువ ఉండి కొంచెం సన్నగా ఉన్నారంటే ఈ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు కాకపోయినా ఒక 7 ఇంచీలు అలాగా 7.5 అలా తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఈ కస్టమర్ అయితే కొంచెం లావు ఉంటారు, కొంచెం హైట్ ఉంటారు కాబట్టి ఈ విధంగా నేను 10 ఇంచెస్ దాకా తీసుకున్నాను ఈ నడుం బెల్ట్ అయితే. ఓకేనండి, ఇలా తీసుకున్నాక మళ్ళీ చూడండి, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా వస్తుందన్నమాట. మనము ప్యాంటు జాయింట్ వేసాక ఇలా వస్తుంది. ఇలా సెంటర్కి వచ్చాక నేనైతే సైడ్కి ఇలా ఫిల్స్ పెట్టాలనుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా మనకి సైడ్కి ఫిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడైతే సింపుల్గా స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ విధంగా పీసులన్నీ తీసుకోండి. తీసేసుకున్నాక మనకి ఫస్ట్ అయితే నడుం బెల్టే రెడీ చేసుకోవాలండి. నడుం బెల్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఇలా 2 పీసులు ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టినవి,
దీన్ని రైట్ సైడ్ వచ్చేసి ఈ కింద పీస్కి రైట్ సైడ్ పైకి ఉండాలి, ఈ పైన వేసే పీస్కి వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి కిందకు ఉండాలన్నమాట. ఇలాగ రెండు ఒకే చోట ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ చూడండి ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి సైడ్కి 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకోండి. పైన ఒక 1/2 ఇంచు ఈ విధంగా రఫ్ కొట్టేసి మళ్ళీ అక్కడ ఒక 2 ఇంచులు గ్యాప్ వదిలిపెట్టేసి మళ్ళీ ఇక్కడి నుంచి రఫ్ కొట్టేసి ఈ కింద వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? చూడండి ఇక్కడి నుంచి మనము ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి దానిపైననే. ఇక్కడ వరకు వేసాం కదా, మళ్ళీ అక్కడ రఫ్ కొట్టేసి ఈ సెంటర్లో కుట్టు పడకూడదు అనమాట. ఒక 2 ఇంచుల గ్యాప్ వదిలిపెట్టేసేయండి. మళ్ళీ పైన ఒక 1/2 ఇంచు దగ్గర కుట్టు వేసుకోవాలి. అర్థమైంది కదా? ఇలా అయితే మనకి నాడా ఎక్కిస్తాం కదా, అక్కడ మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ 2 ఇంచు గ్యాప్ అయితే ఉందన్నమాట మనకి. ఓకేనా? ఈ 2 ఇంచుల గ్యాప్ అయితే ఖచ్చితంగా విడిచిపెట్టుకోవాలి. తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ వీడియోలో చూడండి ఇలా అన్నమాట. ఇలా కుట్టు వేసేసాక ఇంకొక వైపున కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి దాకా కుట్టు వేసేసాము. ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీకు. ఇక్కడ ఈ హోల్ వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి నాడాకు వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఇటు సైడు రైట్ సైడ్ అనమాట, ఇటు రాంగ్ సైడ్ వైపు. ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి మనం కుట్టేస్తాము. ఇలా కుట్టినప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి నాడా ఎక్కించడం కోసం. ఓకేనా? ఇలా అయితే కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మళ్ళీ 2గా ఫోల్డింగ్ వేయండి. ఇక్కడ చూడండి ఇలా ఫోల్డింగ్ వేసి ఈ చివర ఆ చివర పట్టేసుకోండి. ఇలా పట్టుకున్నాక నాడా వచ్చే వైపు కాకుండా కింద వైపున ఈ విధంగా పట్టేసుకొని ఇలా సెంటర్కి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక టాకా వేసేయండి. మళ్ళీ ఈ పీస్ని మొత్తాన్ని ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఇంకొక టాకా అనేది ఈ విధంగా వేసేసుకోండి. ఓకేనా? మొత్తం మనకి ఈ విధంగా టాకాలు అయితే వచ్చేస్తాయి. ఇవి ఎందుకంటే మనం ఫిల్స్ పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. మీకు నేను ఫిల్స్ వేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి? తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఈ ప్యాంటు క్లాత్ ఉంది కదా, ఇది అంటే మనకి కింద వైపున వచ్చేది, దీన్ని తీసేసుకొని ఇలా విడదీసేసుకోండి. చూడండి ఇలా ఉంది కదా 2 పీసులు. ఈ 2 పీసులు కూడా ఇక్కడ కూడా మీకు రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో చెక్ చేసేసుకొని రైట్ సైడ్ పైకి ఉంచుకోండి కింద పీసు, పై పీస్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి కింద వైపు ఉండాలి. తర్వాత 2 ఈ విధంగా ఒకే చోట పెట్టి ఒక చివర మాత్రమే కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఈ విధంగా కుట్టు అయితే వేసుకోండి. సింగిల్ కుట్టు కాకుండా డబుల్ కుట్టు వేసుకోండి. చూడండి ఇలా మనము స్టిచ్ వేసింది వచ్చేసి ఫ్రంట్కి వస్తుంది, ఇలా ఓపెన్ ఉండేది మాత్రం మనకి బ్యాక్ సైడ్ వైపు వస్తుంది. ఇప్పుడు ఈ 2 చివర్లు పట్టేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ చేస్తే మనకి ఇది వచ్చేసి సెంటర్లో వస్తుంది కదా, ఈ సెంటర్లో ఒక టాకా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఏమవుతుందంటే మీకు మనకి ఇది వచ్చేసి సైడ్ జాయింట్ అంటే సైడ్లో కుర్చీలు వస్తాయి కదా, అటు వస్తుంది. ఇది మనకి బ్యాకు, ఇంకా మనం ఫస్ట్ కుట్టింది ఫ్రంట్కి వస్తుంది. ఓకేనా? ఇలా చిట్కా వేయడం వల్ల మనకి ఫిల్స్ పెట్టినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా నడుము పీసు, అది తీసేసుకోండి. ఇలా వేసుకోండి. ఇక్కడ చూడండి రైట్ సైడ్కి పైకి పెట్టేసుకోండి. అలాగే మనకి నాడా వైపు కాకుండా ఈ కింద వైపున ఈ మధ్యలో ఒక మార్కింగ్ వేసాం కదా, మళ్ళీ ఎక్కడెక్కడైతే మనం టాకాలు వేసామో అక్కడంతా కూడా ఈ విధంగా నేను చాక్ పీస్తో వేస్తున్నాను. చూడండి మీకు క్లియర్గా కనిపించాలని. ఇక్కడ పెద్దగా వేసాను కదా, ఇక్కడ నుంచి ఈ గ్యాప్లో మనకి కుర్చీలు అనేవి వస్తాయి, అంటే సైడ్కి వస్తుంది అనమాట. అక్కడి నుంచి ఈ మధ్యలో వరకు మళ్ళీ ఇదిగో ఇక్కడ వరకు వస్తుంది మనకి ఈ గ్యాప్లో. ఓకేనా? మీకు ఫ్రంట్కి కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు. నేనైతే సైడ్కి వేస్తున్నాను కాబట్టి ఇలా వేస్తున్నాను. ఫ్రంట్కి కావాలనుకుంటే సేమ్ ఇదే పద్ధతిలో మీరు ఫ్రంట్కి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇదైతే మనకి ఫ్రంట్ కదా, ప్యాంట్లో ఒక ఫ్రంట్ ఇది, అలాగే నడుం బెల్ట్లో ఇది ఫ్రంట్ అనమాట. ఈ 2 ఫ్రంట్లు కూడా ఒకే చోట ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చిన్న స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకేనా? ఒకదానిపైన ఒకటి ఇలాగా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇక్కడ చిన్న స్టిచ్చే వేయాలి అంతే, కుట్టొద్దు. కొంచెం ఈ విధంగా కుట్టి తీసేసేయండి. తర్వాత ఈ మిగిలిన పీస్ మొత్తం కూడా మనకి ఫిల్స్ అనేవి వస్తాయి కదా, అది ఎలానో చెప్తాను.
ఇక్కడైతే మనం ఆల్రెడీ ఇక్కడ జాయింట్ వేసుకున్నాం కదా, ఈ పీసు మొత్తాన్ని కూడా ఈ చివర్లో పట్టేసుకొని ఈ ఫ్యాంట్ పీస్ ఉంది కదా మనకి, ఈ నడుము పీసు ఇక్కడ వరకు ప్లెయిన్గా కుట్టేసుకోవాలి ఇలాగా. తర్వాత ఈ మిగిలిన ఈ లూజ్ క్లాత్ మొత్తం కూడా ఇక్కడ వరకు ఫిల్స్ రావాలన్నమాట ఇలాగా. ఓకేనా. ఈ సెంటర్లో మనకి ఫిల్స్ వచ్చేసాక మళ్ళీ అక్కడి నుంచి ప్లెయిన్గా కుట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోండి, ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఫిల్స్ పెట్టడం స్టార్ట్ చేసుకోండి. ఇలా మీరు ఫిల్స్ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం చూసుకోండి, అక్కడ మనకి మార్కింగ్స్ ఎక్కడి వరకు అయితే వేస్తున్నామో అక్కడ వరకు ఫిల్స్ అనేది రావాలన్నమాట. ఈ సెంటర్లో చిట్కా ఉంది కదా, ఇందాక మనము ఫ్యాంట్ క్లాత్ కూడా సెంటర్లో చిట్కా వేసుకున్నాము. ఆ 2 చిట్కాలు కూడా ఇలా ఒకే చోటకి రావాలన్నమాట. చూడండి వచ్చేసింది. ఇలా వేసాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటువైపుకి మళ్ళీ ఇక్కడ చిట్కా కనిపిస్తుంది కదా మీకు, అక్కడ వరకు ఫిల్స్ అనేది పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈ విధంగా మీరు కట్ చేసి కుట్టారంటే 5 నిమిషాల్లో కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా అయిపోతుంది. ఇలా చూడండి ఇక్కడ ఈ ఫిల్స్ వరకు వచ్చేసింది. తర్వాత ఈ సెంటర్లో మనం ఆల్రెడీ స్టిచ్ వేసున్నాం కదా, ఇది మొత్తం కూడా ప్లెయిన్గా కుట్టేసేయాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు ప్లెయిన్గా కుట్టేసాము. మళ్ళీ ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫిల్స్ అనేవి. అంటే ఆల్రెడీ మనకి వన్ సైడ్ ఫిల్స్ మొత్తం అయిపోయింది, ఇంకొక సైడు సేమ్ అదేలాగా వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఫ్యాంట్ క్లాత్లో చిట్కా, అలాగే నడుం పట్టి ఒక చిట్కా, 2 కూడా ఒకే చోటుకు వస్తే మనకి ఫిల్స్ అంతా కూడా మనకి ఒకే లెవెల్లో వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ క్లాతులు ఎక్కువ తక్కువ అవ్వదు. ఇటువైపును కూడా మనం ఇంకొక మార్కింగ్ వేసున్నాం కదా, అక్కడ దాకా ఫిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో మార్కింగ్ మీకు. ఓకేనా, అక్కడ దాకా మనం ఫిల్స్ పెట్టుకోవాలి. అలాగే ఈ చివరికి వచ్చేసరికి మనకి ఫ్యాంట్ క్లాత్ అలాగే ఈ నడుం క్లాత్ 2 కూడా ఈక్వల్గా వచ్చేయాలన్నమాట. అంటే ఏది కూడా ఎక్కువ తక్కువలు రాదనమాట. చూడండి ఇక్కడికి వచ్చింది కదా ఫిల్స్ అనేది, ఒక్క రవ్వ ఒక 1/2 ఇంచు అటు ఇటు అయినా ఏం పర్లేదండి. ఓకేనా, చూసారా కరెక్ట్గా వచ్చేసింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు ఇదేలాగా ఈ సెంటర్లో వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు ఫిల్స్ అనేవి. లేదు మీకు చుట్టూ ఫిల్స్ కావాలి అంటే, మనకి ఫ్యాంట్ చుట్టూ ఫిల్స్ కావాలి అంటే మీరు అలా కూడా పెట్టుకోవచ్చండి. దీనికంటే ఇంకొంచెం ఎక్కువ క్లాత్ అనేది కావాలన్నమాట. ఇప్పుడు ఈ పైన వచ్చేసి కుట్టు వేసేసుకోండి. ఓకేనా, ఇటువైపుకి తిప్పేసుకొని మొత్తం కూడా స్టిచ్ వేసేసాము. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసిందో ఫిల్స్. ఇక్కడ చాలామంది సైడ్కే వేసుకుంటారండి, అందుకని నేను సైడ్కి వేసాను ఫిల్స్ అనేవి. తర్వాత మనము ఇందాక ఈ ఫ్రంట్లో రెడీ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వైపు ఇప్పుడు క్లోజ్ చేసేయాలన్నమాట. ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఈ విధంగా రబ్ చేసేసుకోండి. పైన ఇలా కింద వరకు స్టిచ్ వేసుకోండి. ఇలా సింగిల్ కుట్టు కాకుండా మళ్ళీ డబుల్ కుట్టు అయితే వేసేసుకోండి దీనిపైన. ఇప్పుడు 2 వైపులు కూడా మనకి క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఈ విధంగా విప్పదీసేసుకోండి. విప్పదీసేసుకొని ఇక్కడ మనకి నాడా కావాలి కదా, ఈ నాడా కూర్చుకోవడం కోసము ఇప్పుడు మనము స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగ్ వేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేయాలి. కానీ ఇక్కడ నాకు అంచు వచ్చేసింది అనమాట. అంటే పీసులు లేవకుండా అంచు వచ్చేసింది కాబట్టి నేను ఒకటే ఫోల్డింగ్ వేసేస్తున్నాను. చూడండి ఇలా మొత్తం చుట్టూ కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసినప్పుడు ఒకే స్టిచ్ కాకుండా ఇక్కడ కూడా మీరు డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వరకు వేసుకున్నాము, ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా వేసేసాం కదా, ఇలా వస్తుందన్నమాట చివర్లో ఫినిషింగ్ మనకి. ఇలా లోపలికి బయటికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కింద వైపున ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇటు మొత్తం కూడా క్లోజ్ చేసేయాలన్నమాట. ఎంతైతే మనం మార్జిన్ విడిచిపెట్టుకున్నామో అంత వెడల్పుతో కుట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఇక్కడ మీకు మార్కింగ్స్ లైట్గా కనిపిస్తుంది. ఇలా 1 ఇంచ్కి ఒక ఫోల్డింగు, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ 2 ఇంచెస్ విడిచిపెట్టాం కదా, అలా అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ కింద వైపు వచ్చేసరికి మీరు క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చండి. అదేనండి బకరం పీస్ అంటారు కదా, నేనైతే ఏమి వేయట్లేదు. ఇది కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం స్టిప్గానే ఉంటుంది 2 ఫోల్డింగ్స్ వేసాక. చూడండి ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ అదేలాగా కుట్టుకోవాలి. ఇంకొక సైడ్ కూడా కుట్టేసాము. తర్వాత ఈ విధంగా పట్టేసుకోండి. కింద వైపున మనకి లూజ్ ఎంత కావాలో ఇలా సమానంగా పెట్టేసుకొని ఆ లూజ్ దగ్గర ఇలా రబ్ చేసేసుకొని
ఇప్పుడు చెప్పాను కదా మీకు మనము మార్జిన్ ఎంతైతే విడిచిపెట్టామో 1.5 కానీ 2 ఇంచులు కానీ ఎంతైతే మనం కట్ చేసినప్పుడు మార్జిన్ విడిచిపెడతామో అంతే వెడల్పుతో ఇక్కడ సెంటర్కి వచ్చినప్పుడు కూడా ఈక్వల్గా రావాలన్నమాట. ఇక్కడ రఫ్ చేసేసుకోండి. పైన ఈ సెంటర్లో అయితే రఫ్ చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఇలాగా ఒక 3 కుట్లు అయితే వేసుకోవాలి పక్క పక్కనే. ఈ కింద వైపుకి వచ్చేసరికి కూడా మనకి అవతల వైపుకి కింద వైపున ఎంతైతే లూజ్ పెట్టామో ఇటు సైడ్ కూడా అంతే లూజ్ అయితే ఉంచేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇంకా పక్కన అయితే ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక 3 కుట్లు అయితే వేసుకోవాలండి. ప్రతి చోట అంటే కుట్టు వేసిన ప్రతిసారి కూడా ఈ సెంటర్లో కిస్తా దగ్గర రబ్ చేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా అయితే మనకి ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను సైడ్కి వేసాను కదా కుర్చీలు అనేవి, చూడండి ఈ విధంగా సైడ్కి వేసాను. ఇలా మధ్యలోకి కావాలంటే కూడా వేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అంటే కామెంట్ చేయండి, నేను ఇంకా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను.